హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ రోజు అయితే మేము హన్మకొండలో ఉన్నాము. పొద్దుటెప్పుడో వచ్చినాం అనమాట. అయితే బాగా ఆకలి అవుతా ఉన్నది. ఏం తిందాం అంటే మా పిల్లలు పిజ్జా అనేసి అంటా ఉన్నారు. మేము ఉండేది పల్లెటూరులో కాబట్టి పిజ్జా అంటే వీళ్ళకి బాగా ఇష్టం. ఎప్పుడైనా పిజ్జా తినబుద్ధి అవుతుంది అని అంటే అప్పుడప్పుడు మా ఆయన చేసి ఇచ్చేది. కాకపోతే ఈ మధ్య టైం వీలు లేక దానికి పెద్ద ప్రాసెస్ కదా, డో ప్రిపేర్ చేసుకోవాలి, అదంతా ప్రాసెస్ ఉంటుందని చెప్పేసి టైం పడుతుందని ఇంకా ఈ మధ్యలో చేసిస్తలేడు అనమాట ఇంటి దగ్గర. అయితే ఇక్కడ హన్మకొండకు కానీ కరీంనగర్కి వచ్చినప్పుడు మాత్రమే పిజ్జా తినగలుగుతాం మేము. ఇప్పుడు హన్మకొండకి వచ్చినాం కదా డాడీ, పిజ్జా తినిపి అనేసి అంటా ఉన్నారు. అంటే పిజ్జా అంటే ఇష్టమే, కాకపోతే బిల్లు బాగా అవుతుంది అని కొంచెం కష్టం అనిపిస్తుంది. కాకపోతే అప్పటి వీళ్ళ చిన్న చిన్న కోరికలు తీర్చాలని చెప్పేసి ఉద్దేశంగా బిర్యానీ తింటే మంచి కడుపు నిన్నట్టు అనిపిస్తుంది. పిజ్జా అంటే మళ్ళీ కొంచెం కడుపు ఖాళీ ఉండి వాళ్ళు అన్నం తింటే బాగుండి అన్నట్టే ఉంటుంది ఒక గంట 2 గంటల. కానీ పిల్లల ఇష్టం మేరకు ఇట్లా హన్మకొండ వచ్చినాం కదా తినిపిద్దామని చెప్పేసి ఇప్పుడైతే డామినోస్కి వెళ్తా ఉన్నాము. అన్ని పిజ్జాలలో మాకైతే డామినోస్ పిజ్జా అంటే బాగా ఇష్టం. ఎందుకంటే అక్కడ నేను వర్క్ చేసిన కాబట్టి ఇదివరకు డామినోస్ పిజ్జాలో జాబ్ చేసిన, డెలివరీ బాయ్ నుండి మేనేజర్ దాకా దానిలో చేయడం జరిగింది. అంటే ప్రమోషన్లు కొట్టుకుంటూ అందులో మళ్ళీ చదువు ఉంటది ఖచ్చితంగా. ప్రమోషన్లు కొట్టే ప్రతిసారి చదివి మళ్ళీ ఇంటర్వ్యూస్ పాస్ అయ్యి ఇంకా నెక్స్ట్ స్టెప్ కి వెళ్లాల్సి ఉంటుంది అనమాట. డెలివరీ బాయ్ నుంచి తర్వాత సిల్వర్, తర్వాత గోల్డ్, తర్వాత ట్రైనింగ్ గిల్స్, డైమండ్, ట్రైనింగ్ గిల్స్, ప్లాటినం, తర్వాత ట్రైనింగ్ గిల్స్, తర్వాత అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ అసిస్టెంట్ మేనేజర్, ఇలా ఇక్కడ వరకు వెళ్ళిన అనమాట నేను. అట్లా అంటే ఎందులో ఉన్నా, ఏ ప్రొఫెషన్ లో ఉన్నా ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా ప్లస్ ఉండాలి అనేది మా ఆయన ఉద్దేశం ఉంటుంది అనమాట ఎప్పుడైనా. అట్లా తన ప్రస్థానం అంటే చదువుతున్నప్పటి నుంచి ఒకరికి చదువుతూ తన డిప్లొమా అవన్నీ చేస్తూ ఇటు డెలివరీ బాయ్ కంటిన్యూ చేస్తూ అందులోనే ఉన్న దాంట్లోనే ప్రమోషన్స్ కొడుతూ అక్కడ వరకు చేరుకున్నాడు అనమాట. అట్లా ఈ డామినోస్ పిజ్జా అంటే బాగా ఇష్టము. ఇప్పుడైతే పోతాను మరి డామినోస్ కి. ఎంత బిల్ అవుతుంది ఏందనేది చూద్దాము. అది వరకు అయితే మంచి అన్ని టాపింగ్స్ గురించి, ఏమేమి వేసుడు, వెజ్ పిజ్జా, నాన్ వెజ్ పిజ్జా, మీడియం పిజ్జా అని అన్నిటి గురించి మాకు తెలిసేది. ఇప్పుడు కొంచెం బ్రేక్ వచ్చింది కదా, ఇక అడిగి పోయి రేట్లు చూసి మా బడ్జెట్ లో ఒక పిజ్జా అయితే తిందామనేసి అనుకుంటా ఉన్నాము. పదండి ఇంకా హన్మకొండ డామినోస్కి వెళ్దాం. డామినోస్ దగ్గరికి అయితే వచ్చేసినాము. కానీ ఆర్డర్ చేసినాక ఖచ్చితంగా 10-15 మినిట్స్ పడుతుంది. వస్తుంది ఆగండి. వీలైతే పిజ్జా కోసం అసలు ఎదురు చూస్తూ ఉన్నారు, ఎప్పుడెప్పుడు వస్తుందా అని. ఆర్డర్ అయితే ఇచ్చి ఉంటాడు బావా, ఇంకా వస్తలేడు. ఇక వెయిట్ చేస్తూ ఉన్నాం పిజ్జా కోసం. వచ్చిందా బావా? ఏమైంది ఇంత టైం పట్టింది? ఏమైంది ఇంత టైం పట్టింది? చీజ్ బస్ పిజ్జా నేనే తయారు చేసిన. చీజ్ బస్ నువ్వు తయారు చేసినావా? ఇదేం పిజ్జా? వెజ్జా నాన్ వెజ్జా? ఇది నాన్ వెజ్ పిజ్జా, వెజ్ పిజ్జా. ఫస్ట్ నాన్ వెజ్ దాని తర్వాత వెజ్. నాన్ వెజ్ పిజ్జా. ఇట్లా చీజ్ బస్ పిజ్జా అంటే ఇట్లా ఈ లేయర్ లేపుడుతోనే ఇది కింద పాలు ఉంటుంది. ఫస్ట్ ఫిల్లర్ చీజ్ ఉంటుంది, సూపర్ టేస్ట్ ఉంటుంది. అంటే అక్కడ పెట్టుకోండి చల్లగా. కొంచెం ఒక కోక్ కూడా తీసుకొచ్చినావు కదా బావా? కోక్ కూడా తీసుకొచ్చినాం. టిష్యూస్ తోనే జాగ్రత్తగా తినాలి. వీళ్ళు టిష్యూ యూజ్ చేస్తలేరు. బాగుందా బావా? నువ్వు చేసిన పిజ్జా నీకు ఎట్లా అనిపిస్తా? చాలా రోజుల తర్వాత కదా డామినోస్ పిజ్జా తినడు. ఎప్పుడైనా మంచిగా అనిపిస్తుంది, తొందర తిను అయిపోతుంది. నాకైతే ఆర్గానో ఇట్లా జల్లుకుంటేనే చాలా అంటే చాలా ఇష్టము. వీళ్ళు కచప్ కానీ లేకపోతే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటా ఉంటారు. నాకైతే ఇట్లనే ఇష్టము. కన్నయ్య మిల్కి ఏదైనా ఇంత తొందరగా ఫినిష్ అస్సలు చెయ్యరు. పిజ్జా అనేసరికి ఫాస్ట్గా తినేసిండ్రు. కన్నయ్య ఫినిష్ అయిపోయింది. మిల్కి 2వ పీస్ కూడా తింటా ఉన్నది. ఇప్పుడు వెజ్ ఓపెన్ చేద్దామని చూస్తూ ఉన్నాం. వేడిగా ఇట్లా పొగలు వస్తున్నాయి. అబ్బో మా ఆయన షాని స్టోర్లోకి రాగానే షాని టీచర్స్తో తెలుసుకుంటాను. షాని అంటే ఎక్కడ తీరు అక్కడ ఉండాలి. ఇక్కడ తెలుసుకోదు, అక్కడ ఇక్కడ ఇట్లా తెలుసుకుంటే మంచిగా ఉండదు కదా. అవును, ఇంటికాడ అయితే ఇక్కడ తెలుసుకుంటాం. ఎట్లా పడిపోతుంది.
ఎక్కడ తిని అక్కడ ఉంటాం అన్నట్టు కదా. ఓపెన్ వెజ్ పిజ్జా. ఒక పిజ్జా చేయడానికి ఎంత టైం పట్టింది బావా? 10 నిమిషాల్లో మనకు చేతికి వస్తుంది. 10 నిమిషాల నుంచి ఇట్లా బాక్స్లలో ఇస్తారు. వెజ్కి వెజ్ స్టిక్కర్ ఉంటుంది, నాన్ వెజ్కి నాన్ వెజ్ స్టిక్కర్ ఉంటుంది. వావ్, ఇదే కలర్ఫుల్ ఉంది కదా బావా నాన్ వెజ్ కన్నా. వీళ్ళకి ఇవి ఇంకా ఫాస్ట్ తింటుంది, తొందరగా నాన్ వెజ్ ఫినిష్ చేసి వెజ్ కద్దాం అనుకుంటుంది. వచ్చేసి టాపింగ్స్ పన్నీర్, క్యాప్సికమ్, కార్న్, పన్నీర్. మనకి ఇష్టం, మనం వేరే వేరే కూడా చేసుకోవచ్చు. ఎక్స్ట్రా టాపింగ్స్ వేయించుకున్నాం. మార్గరిటా పిజ్జా తీసుకొని దానిపైన టాపింగ్స్ వేయించుకున్నట్టు. ఓహో, మనకి ఇష్టం. మనం క్యాప్సికమ్, టమాటో అన్నీ మార్చుకోవచ్చు, మనకి ఇష్టమైన వేసుకోవచ్చు. బేబీ కార్న్ ఉంటుంది ఇంకా కదా. నాకైతే కార్న్ పిజ్జా అంటే చాలా ఇష్టం. ఇంక ఇందులో పన్నీర్ కూడా వచ్చింది. ఫుల్ చీజ్ బస్ట్, అసలు సూపర్ అంటే సూపర్. బాగా ఒక పిజ్జా తీసుకొస్తావు కావచ్చు, టేస్ట్ చేస్తామని అనుకున్నా. అయితే మళ్ళీ ఏం అడగకుండా మొత్తం పిజ్జానే ఫుల్గా తినేటట్టు తీసుకొచ్చినావు కదా. రెండు అంటే ఇవి 2 మీడియం పిజ్జా అన్నట్టు బావా. మీడియం పిజ్జాలు 2 మీడియం పిజ్జా. వీటి పేర్లు ఏంటి అన్నట్టు? డబుల్ చీజ్ మార్గరిటా తీసుకోవాలి, చీజ్ బస్ తీసుకోవాలి, దానిపైన మనకి ఇష్టం వచ్చే టాపింగ్స్ వేయించుకోవాలి అన్నట్టు. మొత్తం బిల్లు పెప్సీ అదితోని 1100 దాకా అయింది. 1100 తిరుడు మొత్తం కట్టుకో అయింది. బిర్యానీకి 500 అయితే అయిపోయింది. దేని టేస్ట్ దానికి వచ్చి ఒక్కొక్కసారి తినాలి కాబట్టి ఇలా ఏదో కారణం. అయ్యో, ఫుల్ అయిందా బాబయ్య? ఇంకా చాక్లెట్ కేక్ ఇంకేమైనా తింటావా? చెప్పినా వస్తాయి. చాక్లెట్ కేక్ ఇట్లా మై గాడ్, నేను ఏదో జోగన్నా. చెప్పినా తీసుకురా పో, ఇద్దరు పో. నిజంగానేనా? ఎన్ని? 2. అందుకనే బిల్లు 1100 అయింది మరి. నాకు చాకోలవా కేక్ అంటే ఫుల్ ఇష్టం. మిల్క్ కడుపులు ఉన్నప్పుడైతే ఎన్ని తిన్నానో నేను అసలు కదా బావా. పిజ్జా కంప్లీట్ చేసినామో లేదో చాకోలవా కేక్స్ వచ్చేసినాయి. ఇవి కూడా బాక్సుల్లో పెట్టిస్తారా బావా? తీయాలి, ఇట్లా ఉంటుంది. హీట్ చేసి ఇస్తారు అన్నట్టు. ఇది హీట్ చాకోలవా కేక్ అంటే వేడి, అంటే వేడి ఉన్నది. ఇప్పుడు ఇది కాలుతా ఉంటుంది. నార్మల్గా మన కేక్ అంటే చల్లటి చూస్తాం, కానీ ఇది చాక్లెట్ కేక్ అంటే చాక్లెట్ ఉంటుంది, మళ్ళీ హీట్. నాకైతే ఫుల్ ఇష్టం. అంతే కాదు, కాలుతుంటుంది మనకి ఏవైనా. చాక్లెట్స్ లాగా అట్లా అన్ని చల్లగా ఉంటాయి కదా. మిల్క్ రిస్క్ చేస్తుంది, నాకే కాలుతుంది అన్న. మళ్ళీ 4-5 days నువ్వు ఏం తినలేవు, కొంచెం వెయిట్ చేయి. పిల్లలంటే అంతలే ఉంటుంది కదా, తొందర పడతారు తినడానికి. కానీ వెయిట్ ఓకేనా? ఎట్లా బాగా టేస్ట్ ఎప్పుడైనా అదే కదా. అస్సాం అసలు 2 మీడియం పిజ్జాలు మంచి ఆకలితో ఉన్నాం కాబట్టి మంచిగా అన్ని కలిపి ఫుల్ అన్నీ అయిపోయినాయి అసలు. అవును, మొత్తం తినేసినాం. స్నాక్ లాగా కాకుండా ఫుడ్ లాగా తిన్నాం. స్నాక్ లాగా మళ్ళీ అన్నం తినాలి అన్నాం. అవును, కానీ ఇంకా ఫుల్ అయ్యేటట్టు ఉన్నది. తినేసా బాగా, నువ్వు తినేసా? వేడిగా ఉన్నప్పుడు నువ్వు తినేసా? ఎంత తింటా కనుక వీడు తింటే కొంచెం సంబరం అనిపిస్తుంది. నువ్వు తినేదానికన్నా కన్నయ్య తింటే బెటరా నీకు? వెలిగి తింటే కూడా బెటరే. మనం ఆల్రెడీ ఇవన్నీ తినున్నాం, వీళ్ళకి తినిపించాలి, వీళ్ళకి టేస్ట్ చేయాలని. బాగుందా? మా ఆయన చూడండి, తనకు ఇష్టమే కానీ ముందు కన్నయ్యకి తినిపిస్తా ఉన్నాడు ఊది, ఎందుకంటే మళ్ళీ ఎక్కడ నాలుక కాల్చుకుంటాడు అని చెప్పేసి. వచ్చిందా కన్నీ? కొన్ని రోజులు అవుతుంది ఇవన్నీ టేస్ట్ చేసి. సూపర్ ఉంది, అది గాలుతుంది. మళ్ళీ వచ్చేయండి ఇక్కడికి. అయ్యో 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 అయ్యో, క్రీమ్ కావాలా? ఇక్కడ మొత్తం సెల్ఫ్ సర్వీస్ అని ఆశ పెట్టి ఉంటుందట. అయినా కొందరిగో ఇట్లా తిని బాక్సులు ఇక్కడనే పెట్టేస్తారట. పాపం మళ్ళీ క్లీన్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు మస్తు ఇబ్బంది పడతారట. అందుకోసం అని చెప్పేసి ఇక మా టేబుల్ మేమే మొత్తం క్లియర్ చేస్తూ ఉన్నాము.
తిన్న మొత్తం బాక్సులు డస్ట్బిన్లో వేసేస్తాం. తినేసి ఇంటికైతే బయలుదేరుతా ఉన్నాము. మేము ఎక్కడన్నా ఆగి మంచి ఫుడ్ తినాలి, మీల్స్ లేకపోతే బిర్యానీ ఏదో ఒకటి. ఇంకా బయటకు వచ్చినామంటే బయట ఫుడ్ తినక తప్పదు కదా, అట్లా ఏదో ఒకటి తినాలి అని అనుకున్నాము. కాకపోతే పిల్లల వల్ల డామినోస్కి వచ్చినాం అనమాట. మేము ఆల్రెడీ టేస్ట్ చేసే ఉన్నాం. అప్పుడప్పుడు వీళ్ళకి ఇట్లా సిటీకి వచ్చినప్పుడు వీలైనప్పుడు తినిపిస్తూ ఉంటాం అనమాట. ఈసారి ఖచ్చితంగా వీళ్ళు పట్టుబట్టిండ్రు పిజ్జా పిజ్జా అనేసి. ఇంకా ఓకేనా మీకు హ్యాపీయా? కన్నీ హ్యాపీ పిజ్జా అని పట్టు తిన్నారు ఇక. అంటే మరి చీజ్ పిజ్జాకి చీజ్ బస్ట్ పిజ్జాకి తేడా ఏంటిది బావా? చీజ్ బస్ట్ ఫిల్లర్ చీజ్ బాగా టేస్ట్ అనిపిస్తుంది. దానిలో చీజ్ బస్ట్ పిజ్జాలా ఫిల్లర్ చీజ్ వేస్తారు అన్నట్టు, బాగా టేస్ట్ సూపర్ టేస్ట్ అనిపిస్తుంది. అసలు మంచిగా కడుపు నిన్నట్టు, కొంచెం తిన్నా గానీ కడుపు నిన్నట్టు మంచిగా హాయిగా అంట్లో అనిపిస్తుంది అన్నట్టు. నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంది. చీజ్ పిజ్జా అంటే అది కూడా తిన్నట్టే అనిపిస్తుంది. అది టేస్ట్, దాని టేస్ట్ వేరు, దీని టేస్ట్ వేరు. ఫిల్లర్ చీజ్ అంటే చీజ్ బస్ట్ పిజ్జాకి నార్మల్ చీజ్ పిజ్జాకి బాగా తేడా ఉంటది తింటే. బిల్ ఎంత అయింది బావ మళ్ళీ ఒకసారి చెప్పు. 1100 చిల్లరగా. అయితే మనం బయట ఒకవేళ రైస్ తింటే మాత్రం ఇంత కాదు కదా బావ. అట్లయే ఎక్కువ సార్లు తినలేము, అప్పుడప్పుడే తినగలుగుతాం. అందుకనే డామినోస్ పిజ్జా. కాకపోతే అన్ని పిజ్జాల కన్నా డామినోస్ పిజ్జా ది బెస్ట్ అని చెప్తాం మేమైతే. అంటే మామూలుగా మా జమ్మికుంటలో కూడా పిజ్జా దొరుకుతుంది, కాకపోతే దేని టేస్ట్ దానికే అని అనిపిస్తుంది. అందుకనే డామినోస్కి వచ్చినప్పుడు మాకు స్పెషల్గా ఫీల్ అవుతాము. నిజంగా మంచి అనిపించింది. ఇంకా చాకోలావా కేక్ అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బాగా ఆర్డర్ చేసిందని. మళ్ళీ టేస్ట్ అయితే ఫుల్ తినున్నావు. అయితే అప్పుడు మిల్కి కడుపులో ఉన్నప్పుడు అయితే ఫుల్ బాగా తీసుకొచ్చేది అన్నట్టు. అంటే మళ్ళీ బాగా దేనిది దానికి రూల్స్ ఖచ్చితంగా పాటిస్తాడు అనమాట. ఖచ్చితంగా బిల్ చేసే వాటికి వచ్చేది. ఏ పిజ్జా అయినా చాకోలావా కేక్ అయినా డిస్కౌంట్ వచ్చేది. అప్పుడు నాకు ఏదైనా ఆర్డర్ పైన 40% డిస్కౌంట్ వచ్చేది. అప్పుడు దాన్ని వర్క్ చేస్తున్నా కాబట్టి ఇప్పుడు ఎటువంటి డిస్కౌంట్ ఏం లేదు. ఈసారి అన్ని ప్రైజ్ పడ్డాయి. అప్పుడు అంటే బాగా నువ్వే తయారు చేసి తీసుకొచ్చేది అప్పుడు కూడా. ఇప్పుడు కూడా బాగానే తయారు చేసిండట పిజ్జాని. మరి బాబా అంటే వాళ్ళందరినీ తెలిసిన వాళ్ళ నేను తయారు చేసుకొని ఇచ్చేదా? తయారు చేసుకొని ఇస్తారు ఎట్లయినా. ఎందుకంటే నేను అలా చేసినా అని చెప్తా. మళ్ళీ ఇంకోటి నేను చేసినప్పుడు వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను అక్కడ చేయగలిగిన. ఓహో అది ఏదైనా బాగా రూల్స్ పాటిస్తూ ఉంటాడు అంత. అట్లా బిల్ చేసే తీసుకొచ్చేది, సర్ప్రైజ్ గా తీసుకొచ్చేది. అంటే నాకైతే ఇవంతా ఫుడ్ మా ఆయన దగ్గరికి వచ్చినాకనే అలవాటుగా అంతా ఇష్టంగా కూడా అయిపోయింది. ఎప్పుడన్నా ఇట్లా తిని సంతోషిస్తూ ఉంటాం, అప్పుడప్పుడే వీలవుతుంది కాబట్టి. ఇదండి రోజు వీలైనా తినలేము, ఎందుకంటే రోజు వీలైతే తింటే పిజ్జా తింటే బాగా దొడ్డవుతారు. అసలు పిజ్జాలో నేను అదివరకు ఆ చీజ్ ఉంటది కదా, ఆ చీజ్ ఏదైనా కొవ్వు కావచ్చు, ఏదైనా అంటే మేకల నుంచి లోపల కొవ్వు వెళ్తుంది కదా, ఆ కొవ్వుని అయితే తయారు చేస్తారు కావచ్చు చీజ్ లాగా అనుకునేది. కొన్ని రోజుల తర్వాత నాకు తెలిసింది. అంటే నేను దానిలో చదువుకుంటా, అంటే డామినోస్ చదువుకుంటది మళ్ళీ దానిలో చదువుకుంటా, అంటే అప్పుడు నాకు తెలిసింది అది చీజ్ తో తయారవుతుంది, అది పాలతోని తయారవుతుంది చీజ్ అనే విషయం నాకు తెలిసింది. అది లేకుంటే అసలు నాకు తెలియకపోవు. నేను ఫస్ట్ పిజ్జా తిన్నప్పుడు దీనిలో ఎగ్గు కలుపుతారు, అయ్యింది ఇట్లా ఎగ్గు గింత సాగుతుంది అని అనుకునేది. చీజ్ ఇట్లా తిత్తాన్ని సాగితే అరే దీనిలో ఎగ్గు కలుపుతాలు కావచ్చు, ఎగ్గు గింతగానే తాగుతుంది, ఇది ఎట్లాంటి ఎగ్గు అనుకునేది ఫస్ట్. అయితే ఇంకోటి ఏంటంటే ఫస్ట్ తిన్నోళ్ళకి ఎవరికి నచ్చదు. మా ఆయన మా ఫ్యామిలీ అందరికి టేస్ట్ చేయించాలని చూసేది అనమాట. ఇక్కడికి వచ్చినప్పుడు మేము హన్మకొండలో వచ్చినప్పుడు అయితే ఇది చల్లగా అయితే తినరాదు, వేడి ఉన్నప్పుడే తినాలి. కాబట్టి ఎప్పుడన్నా తీసుకొచ్చినప్పుడు వాళ్ళు తినడానికి అంత ఇష్టం చూపెట్టకపోయేది అత్తమ్మ మామయ్య గాని. ఫస్ట్ తిన్నప్పుడు చుక్క గాని మమతక్క కూడా అంత ఫస్ట్ తిన్నప్పుడు ఇష్టం లేదు. ఇక తర్వాత నుంచి వాళ్ళకి ఇష్టం అయ్యింది. 2 సార్లు తింటే ఎవరైనా పిజ్జాకి అలవాటు పడితే ఇక తింటనే ఉంటారు. ఎంత దొడ్డు, ఎంత బక్కగా ఉన్న వాళ్ళైనా పిజ్జాలు తింటే దొడ్డు అవుతారు. పిజ్జాలు బాగా దొడ్డు, కొవ్వు బాగా, అంటే అదైనా పాల కొవ్వే. అంటే మనం పాలు తాగితే మంచిగా కొవ్వు వస్తుంది అని అనుకుంటాం కదా, ఇది డైరెక్ట్ కొవ్వు అన్నట్టుగా. ఆ పాలు తాగకుండా డైరెక్ట్ పాల నుండి తీసిన కొవ్వే ఇది చీజ్ అన్నట్టు. మళ్ళీ ఈ డామినోస్ వాళ్ళు ఏంటంటే అన్ని మంచి ఫుడ్ ఇస్తారు, ఖచ్చితంగా క్వాలిటీ ఉంటుంది. అందుకనే ప్రైస్ కూడా ఎక్కువ ఉంటది. క్వాలిటీ ఉంటది, ఎక్స్పైరీ డేట్. నాకు దాని వర్క్ చేసిన కదా, నేను దాని వర్క్ చేసిన వాళ్ళగా చెప్తున్నా. అసలు ఎక్స్పైర్ అయితే ఎటువంటి వాళ్ళకి ఆడిట్లు జరిగితే డ్యూటీ జాబే తీసేస్తారు. ఎక్స్పైరీ ప్రొడక్ట్ యూజ్ చేసిందంటే దాని వాళ్ళ జాబ్ పోతుంది. దాని టేస్ట్ కూడా అదరికి అయితే ఇప్పుడు ఎట్లుందో నాకు అంతగానో రూల్స్ తెలియదు, కానీ అందరికి టేస్ట్ మంచిగా లేదన్నా మళ్ళీ రిటర్న్ ఇచ్చేది డబ్బులు, అట్లుండేది.
అదే. అంత ఘోరంగా వాళ్ళు స్టాండర్డ్ ని ఫాలో అయ్యేది. Follow అవుతారు. డెలివరీ ఎక్స్పర్ట్ 30 minutes లేట్ అయితే ఫ్రీ డెలివరీ ఉండే. నేను మేనేజర్ గా చేసినప్పుడు అయితే మస్తు నరకం ఉండే, ఎందుకంటే ఫ్రీ డెలివరీ అయితే పైనుండి మాకు ఎందుకు ఫ్రీ అయింది, టక్కడకి ఇవ్వాలి డెలివరీలు టక్కడకు పంపించాలి అని చెప్పి చెప్పేది అన్నట్టు. మీరు తప్పున్నాయి కాబట్టి ఫ్రీ అయింది, మీరు లేట్ పంపారు కాబట్టి. మీరు పిల్లలను టక్కడకు పంపాలి, డెలివరీ బాయ్స్ తొందరగా ఫాస్ట్ గా పంపాలి అని చెప్పి అట్లా చెప్పేది అన్నట్టు. అట్లుండేది. అంటే కష్టం లేని ఏ జాబ్ ఉండదు, ఏ జాబ్ లో అయినా కష్టాలు ఉంటాయి ఖచ్చితంగా. కస్టమర్ నుంచి ఎదుర్కోవాలి, అటు పైన వాళ్ళ నుంచి ఎదుర్కోవాలి, కాల్స్ అటెండ్ చేయాలి. ఓ హెవీ ప్రెషర్ ఉండేది అప్పుడు కూడా. డోర్ యాంగిల్ అని చేసేది, డోర్ యాంగిల్ చేపించేది. డోర్ యాంగిల్ ఎప్పుడు ఎక్కువ వస్తారో ఎప్పుడు తక్కువ వస్తారో తెలియదు. ఎప్పుడు ఫాస్ట్ గా టగడక ఒక్కసారి 20 ఫోన్లు ఒకటేసారి వస్తాయి. రానప్పుడు ఒకటి ఈగలు కొట్టుకుంటూ ఉండాలి. కాకపోతే ట్రాన్స్ఫర్స్ ఎక్కువ ఉండేవి, ట్రాన్స్ఫర్ ఉండేవి ఆ జాబ్ లో. కొంచెం ఎట్లయినా ఏదైనా జాబ్ కష్టమే. ఏదన్నా ఎంజాయ్ గా తీసుకుంటాడు బాగా, ఎందుకంటే అందులో కూడా గేమ్స్ అని అవని ఇవని ఉంటాయి. అప్పుడప్పుడు నెలకోసారి అనుకుంటా. మంచి అనిపిస్తుంది. మస్తు సరదాగా టీం అందరూ ఒక మంచి కలిసికట్టుగా పనిచేస్తారు. మంచిగా ఉంటుంది అసలు. డామినోస్ జీవితం కూడా మస్తు అనిపించేది. నేను నార్మల్ గా జాయిన్ అయ్యి డెలివరీ బాయ్ గా జాయిన్ అయ్యి గత మేనేజర్ వరకు ప్రస్థానం కొనసాగింది డామినోస్ లో. ఇది ఇట్లా డామినోస్ లో వర్క్ నుంచి మళ్ళీ డామినోస్ కే పోయి ఒక కస్టమర్ గా తినొచ్చినాం అన్నట్టు. డామినోస్ లో పనిచేస్తున్నప్పుడు నేను అనుకునేది, ఎవరన్నా 1000 రూపాయలు తిండి తింటే అరే వీడు ఎందుకు తింటాను నాకు అర్థం కాదు అనుకునేది. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది, ఆ పిజ్జా టేస్ట్ అట్లా ఉంటుంది అన్నట్టు. ఆ తినబుద్ధి అయి వస్తారు. ఆ టేస్ట్ కోసం ఎట్లా అయినా కదా అట్లా. ఇదండి వీడియో. ఇట్లా డామినోస్ కి పోయి పిజ్జా తిన్నాము, చిన్న సంతోషం. ఇంతవరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.